ఓం గంగణపతే నమ. ఐం సరస్వత్యే నమ. శ్రీమాత్రే నమ. ద్రాం దత్తాత్రేయాయ నమ. ఓం నమ శివాయ శివాయ గురువే నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే పరమాత్మనే నమో నమ. ద్రాం దత్తాత్రేయాయ నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క వివాహాది శుభకార్యాల కోసం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి 2026 ఆంగ్ల సంవత్సరంలో విశేషంగా అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వివాహాది శుభకార్యాలు జరగాలి అంటే ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే లగ్న చక్రంలో ఈ యొక్క సప్తమ స్థానము ప్రధానంగా పంచమ స్థానము నవమ స్థానం కేంద్రంగా చూసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా వివాహ కారకులైన గ్రహాలంతా కూడా చూసుకుంటే సప్తమాధిపతి మరియు లగ్నానికి సప్తమాధిపతి యొక్క రంగా ఉండాలి. ప్రధానంగా చూసుకోవాలనుకుంటే కనుక జాతకరీత్యా ప్రధానమైన కారణాల వల్ల వివాహం ఆలస్యం అవుతుంటాయి. ప్రధానంగా మానవాళికి అంతా కూడా పూర్వజన్మలు చేసుకున్న పుణ్య ఫలితం వల్ల వివాహాది శుభకార్యాలు శీఘ్రంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క నవమ స్థానంలో కనుక రాహు సంచారం జరిగి ఉంటే దాన్ని పితృదోషం కారణం అంటారు. తర్వాత పంచమ స్థానంలో రాహు ఉంటే కనుక ఈ యొక్క కాలసర్ప దోషం అంటారు. ప్రధానంగా చూసుకుంటే కొన్ని అష్టమ స్థాన దోషాలని చెప్పేసి మాంగళ్యక దోషాలని చెప్పేసి కొన్ని ప్రధానమైన దోషాలు అనేది ఉంటాయన్నమాట. దానికంతా కూడా జ్యోతిష శాస్త్ర ప్రామాణికంగా మీకంతా కూడా తంత్రశాస్త్రంలో అంతా కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క జ్యోతిష కారకత్వంలో ప్రధానంగా గ్రహాల యొక్క కారకత్వంలో అంతా కూడా ఈ యొక్క శుక్రుడు బృహస్పతి అంతా కూడా వివాహానికి కారకం అవుతుంటారు. ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు కూడా వివాహానికి కారణం అవుతుంటారు. చంద్ర భగవానుడు చంద్రబలం కూడా యోగకరంగా ఉండాలి. బృహస్పతి అంగారకుడు మరియు శుక్రుడు చంద్ర భగవానుడు సప్తమాధిపతి ఏ లగ్నం అయితే ఉందో లగ్నానికి సప్తమాధిపతి యోగకరంగా ఉండాలి. అష్టమ స్థానంలో ఈ యొక్క పాపగ్రహాల యొక్క కలయిక లేకుండా ఉండాలి. ఈ యొక్క కొన్ని గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం అనేది పాపగ్రహంతో పాటు సంయోగం లేకుండా ఉండాలి. గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా మీకు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. గోచారీత్యా కూడా గురుబలం చేకూరుతుందన్నమాట. గోచారీత్యా గురువు అంతా కూడా యోగకరంగా మంచి శుభస్థానంలో యోగకరంగా ఉంటే కనుక శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానమైన కారణం అంతా కూడా చూసుకుంటే మాంగళిక దోషం అనేది ప్రధానంగా కారణంగా చెప్పడం జరుగుతుంది. అంటే మాంగళిక దోషం అనేది అంగారక దోషం అంటారు దాన్నంతా కూడా. ఈ అంగారక దోషం అనేది విశేషంగా మీకంతా కూడా జాతకరీత్యా ఎవరికైతే కనుక అంగారకుడు ఈ స్థానంలో ఉంటే కనుక దోషకారిగా ఉంటాడు. ప్రధానంగా వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవడానికి అంతా కూడా మాంగళిక దోషం ఆలస్యం అవడానికి ఆస్కారం ఉంటుంది. అదొకటి కారణం మాత్రమే. అదొకటే కాకుండా పితృదోషము స్త్రీ శాపము పితృదోషం అనేది మాతృమూలకమైన పితృదోషం కానీ ప్రధానమైన దోషాలంతా కూడా ఉంటాయి. దీనికంతా కూడా కారణంగా చెప్పడం జరుగుతుంది. పూర్వజన్మ చేసుకున్న కర్మశేషాన్ని అంతా కూడా అనుభవించే విధంగా ఉంటుంది. కావున కర్మఫలతాతన శనీశ్వరుడు అంతా కూడా మీకు ఆ కర్మదోషాన్ని నుంచి నివారణ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా దానికి పరిష్కారాలు కూడా ఉంటాయి. ప్రధానంగా చూసుకుంటే శ్వేతర్క కళ్యాణం అని చెప్పేసి అంటారు, అర్క కళ్యాణం అని చెప్పేసి అంటారు. ప్రధానంగా చిల్లేడు చెట్టుకి కళ్యాణం చేయించడం అనేది ఉంటుంది. తర్వాత కుంభ వివాహం అని చెప్పేసి ఉంటుంది, అశ్వత్థనారాయణ కళ్యాణం అని చెప్పేసి ఉంటుంది. ఇటువంటి పరిహారాలంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రంగా మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ లగ్నాల జాతకులంతా కూడా మేషాది ద్వాదశ రాశుల జాతకులంతా కూడా ప్రధానంగా మీకు వివాహాది శుభకార్యాలు జరగాలి అంటే కనుక శీఘ్రంగా జరగాలి అంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా జాతకరీత్యా ఉన్న దోషానికి ప్రబలంగా ఉందా లేదా చూసుకోవాలి. ఏ స్థానంలో దోషం అనేది ఉంది, దానికంతా కూడా దోష స్థితి అంతా కూడా ఏ రకంగా ఉంది, యుతి అంతా కూడా ఏ రకంగా ఉంది, ఏ గ్రహాల యొక్క సంయోగం వల్ల ఈ యొక్క దోష ప్రామాణికం అంతా కూడా నిర్ధారణ అయింది అనేది జ్యోతిష సిద్ధాంతాలతోటి మీరంతా కూడా నిరూపణ చేసుకొని తత్పరిహారార్థం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క విశేషాలంతా కూడా ఈ ఎపిసోడ్లో చెప్పడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి. తద్వారా మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. 2026లో మేషాది ద్వాదశ లగ్న జాతకులకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎవరికైతే కనుక గురుబలం అంతా కూడా చేకూరుతుందో వాళ్ళకంతా కూడా శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. అందరికీ కూడా వివాహాది శుభకార్యాలు జరగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తూ జగన్మాత అనుగ్రహం వల్ల అతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో ఈ ఎపిసోడ్లో చెప్పడం జరుగుతుంది. తులారాశి జాతకులకి 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అనేది చెప్పుకోవడం జరుగుతుంది. ప్రధానంగా సంపూర్ణ విశ్లేషణ అంతా చెప్తున్నాం. జాతకరీత్యా లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి. తులారాశి జాతకులు లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి. రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి. ప్రధానంగా మహాలక్ష్మీదేవి ఆరాధన కమలాత్మిక దేవి ఆరాధన విశేషంగా యోగిస్తుంది. మీకంతా కూడా కమలాత్మిక దేవి మూలమంత్ర సహితంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించే వాళ్ళకి అతి శీఘ్రంగా కళ్యాణ యోగం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగాలి అంటే కనుక శుక్రుడి యొక్కరంగా ఉండాలి.
ప్రధానంగా బృహస్పతి యొక్క రంగం ఉండాలి, అంగారకుడు యొక్క రంగం ఉండాలి, చంద్రుడి యొక్క రంగం ఉండాలి, మరియు శనీశ్వరుడు కూడా ఈ యొక్క సప్తమాధిపతి మీద దృష్టి లేకుండా ఉండాలి. ఈ యొక్క వివాహాది శుభకార్యాలు జరగాలన్నా ఈ గ్రహాలే కారణంగా ఉంటుంది. ప్రధానంగా సప్తమాధిపతి, పంచమాధిపతి, రాష్ట్రాధిపతి మరియు ద్వితీయాధిపతి యొక్క రంగం ఉండాలి. ఈ జాతకరీత్యా కూడా నవమ స్థానంలో పాపగ్రహాలు లేకుండా ఉండాలి. ఇంత లోతైన విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా జాతకం అనేది. ప్రధానంగా దత్తనాడి ప్రకారంగా శీఘ్రంగా ఫలితాలు వస్తాయి కావున మీకు జాతకరీత్యా సకల గ్రహదోష నివారణ కలగాలంటే కనుక బగలాముఖి దేవి ఆరాధన విశేషంగా యోగిస్తుంది, కమలాత్మిక దేవి ఆరాధన విశేషంగా యోగిస్తుంది. విశేషంగా మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి జగన్మాత అనుగ్రహం వల్ల అతి శీఘ్రంగా యోగకరంగా ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు జరిగినప్పుడు, శుక్రుడు ఉచ్చస్థానంలో మార్పు జరిగినప్పుడు వివాహాది శుభకార్యాలు జరగడానికి గోచారిత్య అత్యంత అనుకూలంగా ఉంటుంది. మీకు అతి శీఘ్రంగా కళ్యాణ యోగం కావాలి అంటే కనుక అమ్మని మీరంతా కూడా సంప్రదించి మీ జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని మీరంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం అవ్వడానికి మీకు పరిష్కారం అంతా కూడా శీఘ్రంగా చెప్పడం జరుగుతుంది. రత్నశాస్త్ర ప్రకారంగా, దత్తనాడి ప్రకారంగా, హస్త సామర్థ్య ప్రకారంగా విశ్లేషంగా మీకు సంపూర్ణమైన జాతక విశ్లేషణ అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా గోచారిత్య ఉన్న గురుబలం కన్నా జన్మజాతకంలో ఉండే గురుబలం అంతా కూడా శ్రేయస్కరంగా ఉండాలి, అత్యంత శుభంగా ఉండాలి. తద్వారా వివాహాది శుభకార్యాలు జరగాలంటే జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల అత్యంత యోగకరంగా ఉంటుంది. జాతకరీత్యా మాంగళిక దోషం కానీ మాంగళ్య దోషం కానీ ఉంటే కనుక ఆలస్య వివాహాలు జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా ఏ దోష ప్రామాణికమైనది దానికి నిరూపణ చేసుకొని వివాహాది శుభకార్యాలకు ఆలస్యం ఎందుకు అవుతుంది, కాలసర్ప దోషం ఉందా, ఎటువంటి దోషానికి అంతా కూడా పరిహారం ఆచరించాలి అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రధాన తులారాశి జాతకులు మహాలక్ష్మీదేవి ఆరాధన మరియు శుక్రుడికి, బృహస్పతికి, శనీశ్వరుడికి, రాహుకి, అంగారకుడికి జపము హోమాది కార్యక్రమాలంతా కూడా ఆచరించి నవగ్రహ శాంతి పూజలంతా కూడా చేయించి ఈ యొక్క బగ్లామకి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రబలంగా అంగారక దోషం అనేది ఉంటే కనుక జాతకరీత్యా మీరు ప్రధానంగా చూసుకుంటే మీరు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరిస్తూ ఉండాలి. కృత్తిక నక్షత్ర వేళలో సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరంగా విశేషమైన శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి అతి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా స్వామివారికి ప్రీతికరంగా అరటి పండ్లనంతా కూడా నివేదన చేయడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ విశేషంగా చేస్తుండాలి. బొబ్బర్లు, శనగలు, మినువులు, కద్దులు అంతా కూడా నానబెట్టి గోమాతకి తరచుగా నివేదన చేస్తూ ఉండడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆవునేత దీపారాధన, రావి చెట్టు, వేప చెట్టు ఉన్న ప్రాంగణంలో ప్రదోషకాలంలో సాయంకాలం 5 గంటల నుంచి విశేషంగా పుణ్య ఫలితం ఉంటుంది కావున సాయంకాలం 5 గంటల నుంచి దేవాలయ ప్రాంగణంలో రావి చెట్టు, వేప చెట్టు దగ్గర మీరంతా కూడా ఆవునేతో దీపారాధన చేసి అక్కడంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని ప్రతినిత్యం కూడా చేసుకుంటూ ఉండండి. తద్వారా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రి నమః. దత్తాత్రేయాయ నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గోచారరీత్యా 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా అన్ని రాశుల వాళ్ళకు కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి గ్రహాలంతా కూడా యోగకరంగా ఉండాలి. జాతకరీత్యా గోచారరీత్యా కూడా ప్రధానంగా బృహస్పతి, శుక్రుడు, అంగారకుడు, శనీశ్వరుడు, ఈ గ్రహాలన్నీ కూడా బుధ భగవానుడు, ఈ గ్రహాలన్నీ కూడా వివాహాది శుభకార్యాలకి కారణమవుతుంటారు. జన్మజాతక పరీక్ష మీరంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి. ప్రధానంగా ప్రత్యంగరాదేవి హోమాది కార్యక్రమాలు కానీ, బగలాముఖి శాంతి పూజలు కానీ, కమలాత్మికాదేవి మూలమంత్ర సహితంగా జపము హోమాది కార్యక్రమాలు కానీ, శ్రీ సూక్త పారాయణం అంతా కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా జపము హోమాది కార్యక్రమాలు కానీ, తామర పూలతోటి శ్రీ సూక్త విధానంగా కమలాత్మికాదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి అతి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. కన్యాపాశుపత హోమము, వరపాశుపత హోమాలు, ఈ యొక్క మాంగళ్య దోషం అనే దోషం ఉంటాయి కనుక, మాంగళ్య దోషం అనే దోషం ఉంటాయి కనుక ప్రధానంగా శ్వేతర్క కళ్యాణం కానీ, అశ్వత్థనారాయణ కళ్యాణం కానీ, కుంభ వివాహం కానీ, కదిరీ వివాహం కానీ ఆచరించిన వాళ్ళకి అంగారక దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. అంగారక దోషాన్ని అంతా కూడా ఏ రకంగా ఉంది, దానికి పరిష్కారం జరిగిందా లేదా, నివారణ అయిందా లేదా, జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకుంటేనే తెలుస్తుంది. తద్వారా వివాహాది శుభకార్యాలంతా కూడా ఇదొకటే ప్రామాణికంగా కాకుండా పితృదోషం కానీ, స్త్రీ దోషం కానీ అనేది, స్త్రీ శాపం కానీ అనేది ఉంటాయన్నమాట. ప్రధానంగా మాతృమూలకమైన పితృదోషం కానీ ఉంటుంది. ఈ దోషానికి పరిహారం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ గ్రహాలు 5 గ్రహాలు అత్యంత యోగకరంగా ఉండాలి జాతకరీత్యా. జన్మ జాతకమే ప్రధానమైన జాతకం ఉంటుంది. రాజశ్యామల యజ్ఞాతిగ్రతలు ఆచరించిన వాళ్ళకి అతి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా దత్తాత్రేయ స్వామి వారి పుణ్యక్షేత్రాలు అంతా కూడా తరచుగా మీరంతా కూడా దర్శనం చేసుకుంటూ ఉండండి. అరటి పండ్లంతా కూడా నివేదన చేసి స్వామివారికి భక్తులకంతా కూడా పంచడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ చేసిన వాళ్ళకు కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. శివపార్వత కళ్యాణము, ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. సీతారాముల కళ్యాణం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది.
శ్రీమాత్రే నమ. రామ్ దత్తాత్రేయాయ నమః.